అమరావతి తీర్మానం ఒక చారిత్రాత్మక ఘట్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మంచి యజ్ఞం లాంటి పనికి మీరు రాలేకపోయారంటే మీకు మరి అదృష్టం లేదేమో మరి. ఎందుకంటే ఒకడంట రోజు తెగ తిరిగి అడుక్కుంటున్నాడంట. సరే దేవుడు కూడా ఇసుక పుట్టిపోయి వరే 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 వీడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, వీడికి మనం ఏదో సహాయం చేయాలనే అని చెప్పి కరెక్ట్గా వాడొచ్చే దావలోనే ఒక మూట పడేసాడంట. వీడు దరిద్రుడు కదా, మంచి పనులకు అదృష్టం లేని క్యాండిడేట్ కదా. వీడు ఏం చేశాడు, ఆ దగ్గరగా వచ్చే సమయానికి ఇంకా 2 అడుగుల దూరంలో మూట ఉందనంగా అన్ని కాళ్ళు చేతులు బాగుండా నేనే ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే మరి కళ్ళు లేనివాడి పరిస్థితి ఏందా అని చెప్పి కళ్ళు మూసుకొని ఆ మూట దాటి వెళ్ళాడంట. అట్నే ఉన్నన్నాళ్ళు విజయవాడ తాడేపల్లి ప్యాలెస్లో ఉండి రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం, 7 కోట్ల ప్రజలు చూస్తున్న మంచి కార్యక్రమం జరిగేటప్పుడు నువ్వు అసెంబ్లీకి రాపోయినా బాధలేదు, కానీ విజయవాడ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న అదొక గౌరవం ఉండేది. నువ్వు ఈ మంచి జరిగేది చూడలేక, సహించలేక, నీ ముఖ కవళికలు మార్చుకొని నీ ఉగ్రోషాన్ని ఆక్రోశాన్ని ఆపుకోలేక అసలు ఇక్కడ ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్లోనే ఉండకూడదు అని చెప్పి కర్ణాటక వెళ్ళిపోయావు. ఇదంతా మనుషులు జనం చూడలేదా, ప్రజలు చూడలేదా? ఈరోజు నువ్వు 11 సీట్లకి ఎందుకు పడిపోయావు? చంద్రబాబు నాయుడు గారిని మీ తండ్రితో సమానం, మీ తండ్రి వయసు, ఇద్దరు ఫ్రెండ్స్, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ నువ్వు ఎంత అవమానించావు, ఫ్యామిలీ మీద అవమానించావు, మానసికంగా పెద్ద ఆయన కృంగదీయాలని అవమానించావు. కానీ 180 దేశాల వాళ్ళు ఆయనకి సపోర్టుగా ధర్నా చేసి మళ్ళీ ఆయన ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఇది మళ్ళీ సీఎం ముఖ్యమంత్రి అయినాక ఈ సభలో అడుగు పెడతానని పెద్ద ఆయన మాట నిలబెట్టుకున్నాడు, వచ్చాడు. అట్నే నువ్వు మర్చిపోయి నువ్వు ప్రతిజ్ఞ చేసేవయ్యో, నీకు ఛాన్స్ లేదు. 2029 కూడా సీఎం బాబు గారే. నువ్వు మర్చిపోయి చేసావు కోపంలో, అనవసరంగా మాట పోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని మిస్ చేసుకున్నావు నువ్వు. రాజధాని నిర్మాణం అంటే సామాన్యమైన పని కాదు. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, గుడిసెలో ఉన్నాను. ఒక్కసారి నాకు బిల్డింగ్లోకి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో. రాజధాని లేని రాష్ట్రం, కొత్త రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని, ఒక కొత్త ఇల్లు లాంటి రాజధాని అధికారం వస్తుందంటే రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఒక్క నువ్వు తప్ప, మీ కార్యకర్తలు, మీ పార్టీ వాళ్ళు తప్ప. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా బాబు గారికి వెళ్ళిపోయిద్ది, కూటమికి వెళ్ళిపోయిద్ది, బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి వెళ్ళిపోయిద్దని మీ ఆక్రోశం, మీ వ్యసనం. ఓకే, ఉంటా.